అందరికీ నమస్కారం. స్ఫూర్తి ఎడ్యుకేషన్కి స్వాగతం. నమస్కారం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మధ్యయుగ భారతదేశ చరిత్ర సిలబస్ కొన్నిసార్లు కొంచెం పెద్ద సవాల్లా అనిపిస్తుంది. అవును, చాలా విస్తారంగా ఉంటుంది కదా. అందుకే ఈరోజు మనం ఆ సిలబస్ను కొంచెం లోతుగా పరిశీలిద్దాం అనుకుంటున్నాం. మంచి ఆలోచన. అంటే మన దగ్గరున్న ఈ సిలబస్ అవుట్లైన్, ముఖ్యమైన చారిత్రక ఘట్టాలు, రాజవంశాల వివరాలు, వీటి ఆధారంగా అసలు ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి, ఎలా చదివితే సులువుగా గుర్తుంటుంది అనేది చూద్దాం. కరెక్ట్. మన లక్ష్యం సిలబస్ను బట్టి పట్టడం కాదు, దాని నిర్మాణాన్ని, ఆ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడం. అవునవును. సుమారుగా 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఈ సుదీర్ఘ కాలంలోని కీలక మార్పులు, ముఖ్యమైన వ్యవస్థలను గుర్తించడం ముఖ్యం. దానివల్ల ప్రిపరేషన్కు ఒక డైరెక్షన్ దొరుకుతుంది. అవును, ఒక పద్ధతి ప్రకారం చేసుకోవడానికి సాయపడుతుంది. సరే, మరిక విషయంలోకి వెళ్దాం. తప్పకుండా. సిలబస్ను అర్థం చేసుకోవడం అంటే కేవలం టాపిక్స్ లిస్ట్ చూడడం కాదు కదా. కాదు. ఆయా కాలాల్లోని రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాల మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించడం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చెప్పండి. ఈ సిలబస్ చరిత్రను విడివిడి ఘటనలుగా కాకుండా ఒక ప్రవాహంగా, ఒక కంటిన్యూటీతో చూడటానికి హెల్ప్ చేస్తుందన్నమాట. అంటే మార్పులెలా వచ్చాయి, కొన్ని విషయాలు ఎందుకు అలానే కొనసాగాయి అనేది అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా. సరే, మొదటగా తొలి మధ్యయుగ కాలం అంటే ఎర్లీ మెడీవల్ పీరియడ్, సుమారు 8 నుంచి 12వ శతాబ్దాల మధ్య కాలం. అవును. సిలబస్లో మనం చూస్తే ఉత్తరాన ప్రతీహారులు, పాలాలు, రాష్ట్రకూట్లు కనిపిస్తారు. ఆహా, వీరి మధ్య త్రైపాక్షిక సంఘర్షణ అనుంటుంది. ట్రైపార్టైట్ కాన్ఫ్లిక్ట్ అంటారు. అసలేంటిది? పరీక్షలకెందుకంత ముఖ్యం? మంచి ప్రశ్న. ఈ త్రైపాక్షిక సంఘర్షణ అంటే ప్రధానంగా కనౌజ్ నగరంపై ఆధిపత్యం కోసం. కనౌజ్ కోసం. అవును. ఈ 3 రాజవంశాలు, ప్రతీహారులు, పాలాలు, రాష్ట్రకూట్లు 100 ఏళ్లపాటు పోరాడుకున్నారు. 100 ఏళ్ల? అవును. ఇది కేవలం ఒక నగరం కోసం జరిగిన యుద్ధం కాదు. చూడండి, ఆ గంగా మైదానం, అక్కడి వనరులు, వాటిపై పట్టు సాధించాలనే ప్రయత్నం. ఓ, అర్థమైంది. పరీక్షల కోణంలో చూస్తే ఈ సంఘర్షణ ఆనాటి రాజకీయ అస్థిరతను సూచిస్తుంది. ఉత్తర భారతదేశంలో ఒక బలమైన కేంద్ర అధికారం లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. అందుకే పాలకుల పేర్లు యుద్ధాలతో పాటు. ఆ సంఘర్షణ వెనుక ఉన్న ఆర్థిక రాజకీయ కారణాలను కూడా అర్థం చేసుకోవడం ముఖ్యం. ప్రతీహారులు, పాలురు ఎలా పాలించారు, వారి కళలు, వాస్తుశిల్పం, ఇవి కూడా చూడాలి. అలాగే రాజపుత్రుల గురించి కూడా సిలబస్లో ఉంది. వీరు కూడా ఇదే సమయంలోనే కదా? అవును. రాజపుత్రుల రాజ్యాలు కూడా ఈ కాలంలోనే బాగా బలపడ్డాయి. వారి పాలన, ఆ వీరత్వం, కోటల నిర్మాణం, ఇవన్నీ ముఖ్యమైనవే. అయితే పరీక్షల దృష్ట్యా వారి మధ్య అనైక్యత గురించి కూడా తెలుసుకోవాలి. అది తరువాత జరిగిన విదేశీ దండయాత్రలను ఎదుర్కోవడంలో వారి పాత్రను ఎలా ప్రభావితం చేసిందో విమర్శనాత్మకంగా చూడాలి. సరే, ఇక దక్షిణానికొస్తే పల్లవులు, చాళుక్యులు ఉన్నారు. కానీ సిలబస్లో చోళుల గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఎందుకని? వారి ప్రత్యేకత ఏంటి? చోళులు, వాళ్ళు నిజంగా చాలా కీలకం. వారిది సుదీర్ఘ పాలన కదా. బలమైన నౌకాదళం ఉండేది. అవును, నేవీ. ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలు, ఇవన్నీ వారిని ప్రత్యేకం చేస్తాయి. కాని అన్నింటికన్నా ముఖ్యమైనది వారి పరిపాలన. పరిపాలనలో ఏం ప్రత్యేకత? ముఖ్యంగా గ్రామస్థాయి పరిపాలన. కుడవోలై అనే పద్ధతి ఉండేది. కుడవోలై? అవును. దాని ద్వారా గ్రామసభ సభ్యులను ఎన్నుకోవడం, గ్రామ స్వయం ప్రతిపత్తి, ఇవి ఆ కాలంలో చాలా అడ్వాన్స్డ్ అన్నమాట. ఆసక్తికరంగా ఉంది. అలాగే వారి ఆలయ నిర్మాణం, ముఖ్యంగా తంజావూరు బృహదీశ్వరాలయం, కళలకు వారిచ్చిన ప్రాధాన్యం కూడా చాలా ముఖ్యం. వీటిపై పరీక్షల్లో తరచుగా ప్రశ్నలొస్తుంటాయి. అంటే చోళులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. తప్పకుండా. ఇదే సమయంలో ఉత్తరాన మార్పులు వస్తున్నాయి కదా. సింధుపై అరబ్బుల దాడి, తర్వాత గజనీ, ఘోరీ వంటి టర్కిష్ దండయాత్రలు, తరైన్ యుద్ధాల ప్రస్తావన కూడా ఉంది. అవును. ఈ దండయాత్రలు భారత ఉపఖండ చరిత్ర గతిని మార్చేశాయని చెప్పొచ్చు. మహమూద్ గజనీ దండయాత్రలు ప్రధానంగా సంపద కోసమే. దోపిడీ. అవును, దోపిడీకే. కాని అవి ఉత్తర భారతదేశంలో రాజకీయ శూన్యతను పెంచాయి. తర్వాత వచ్చిన ముహమ్మద్ ఘోరీ దాడులు వేరు. ఎలా? ఆయన ఇక్కడ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో వచ్చాడు. పృథ్వీరాజ్ చౌహాన్తో జరిగిన 2వ తరైన్ యుద్ధం
1192లో. ఆ యుద్ధంలో ఘోరీ గెలిచాడు. అవును, ఆ విజయమే భారతదేశంలో టర్కిష్ పాలనకు పునాది వేసింది. అంటే ఈ దండయాత్రల ఫలితాలు చాలా దూరం ప్రభావం చూపాయి. ఖచ్చితంగా. కేవలం రాజకీయాలే కాదు, సిలబస్లో ఆనాటి సమాజం, ఆర్థిక వ్యవస్థ గురించి కూడా ఉంది. భారతీయ భూస్వామ్య విధానం అంటే ఇండియన్ ఫ్యూడలిజం, వాణిజ్యం క్షీణించడం, వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది కొంచెం సంక్లిష్టమైన అంశం. అంటే ఈ కాలంలో రాజులు తమ అధికారులకు, సామంతులకు భూముల్నివ్వడం పెరిగింది. ఓకే. వారు దానిపై దాదాపు పూర్తి అధికారం చలాయించేవారు. దీనివల్ల కేంద్ర అధికారం బలహీనపడి స్థానిక ప్రభువులు బలపడ్డారు. దీన్నే స్థూలంగా భారతీయ భూస్వామ్యం అని కొందరు చరిత్రకారులు అంటారు. దాని ప్రభావమేంటి? దీనివల్ల వ్యవసాయంపై ఆధారపడటం పెరిగి నగదు ఆర్థిక వ్యవస్థ, సుదూర వాణిజ్యం కొంత తగ్గాయని ఒక వాదనుంది. అంటే ఇది చర్చనీయాంశం అనుకోండి. కాని ఈ సామాజిక ఆర్థిక మార్పులను ఆనాటి రాజకీయ పరిణామాలతో కలిపి చూడటం ముఖ్యం. అర్థమైంది. సరే, ఇక తర్వాతి దశ ఢిల్లీ సుల్తానేట్ 1206 నుంచి 1526 వరకు. అవును, సుమారు 320 ఏళ్లు. 5 వంశాలు పాలించాయి కదా. బానిసా, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ. కరెక్ట్. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు, మొహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రయోగాలు, రాజధాని మార్పు, నాణేలు, వీటి గురించి చాలా వింటాం. పరీక్షల పరంగా ఏ ముఖ్యమిక్కడ? సుల్తాన్ల కాలంలో పరిపాలనా వ్యవస్థ బాగా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా ఇక్తా వ్యవస్థ. ఇక్తా సిస్టమ్. అవును, అంటే అధికారులకు జీతాలకు బదులుగా కొంత భూభాగం నుంచి పన్ను వసూలు చేసుకునే హక్కు ఇవ్వడం. ఇది వాళ్ల పరిపాలనకు, సైన్య పోషణకు ఆధారమైంది. ఓకే. అలాగే రెవెన్యూ విధానాలు, సైనిక నిర్మాణం, గూఢచార వ్యవస్థ, ఇవన్నీ కూడా ముఖ్యం. అల్లావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణలు, సైనిక సంస్కరణలు ఆనాటి పరిస్థితుల్లో అవి చాలా విప్లవాత్మకమైనవి. మరి మొహమ్మద్ బిన్ తుగ్లక్, అతని ప్రయోగాలు ఫెయిల్ అయ్యాయి కదా? ఫెయిల్ అయ్యాయి అనేది నిజమే. కానీ వాటి వెనకున్న ఉద్దేశ్యాలు, అతని ఆలోచనలు, ఆ ధైర్యం, వాటిని విశ్లేషించడం ముఖ్యం. ఎందుకు ఫెయిల్ అయ్యాయి అనేది కూడా ముఖ్యమే. అవును కదా. సిలబస్లో మంగోలుల దాడుల గురించి కూడా ఉంది. సుల్తానులపై దీని ప్రభావం ఎలా ఉండేది? మంగోలుల దాడులు అది సుల్తానేట్కు ఒక నిరంతర ముప్పుగా ఉండేది. వాయువ్య సరిహద్దును కాపాడుకోవడానికి సుల్తాన్లు చాలా వనరులు ఖర్చు చేయాల్సొచ్చింది. అంటే డిఫెన్స్కి ఎక్కువ ఖర్చయ్యేదా? అవును, బలమైన కోటలు కట్టారు, సైన్యాన్ని పెంచారు. కొన్నిసార్లు మంగోలులు ఢిల్లీ వరకు కూడా వచ్చారు. ఈ దాడులు సుల్తానుల సైనిక వ్యూహాలను, ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేశాయి. మరి సుల్తానుల కాలంలో సంస్కృతి, సమాజం ఎలా ఉండేవి? ఇండో ఇస్లామిక్ వాస్తుశిల్పమంటారు కదా. అవును, అది ఈ కాలంలోనే బాగా అభివృద్ధి చెందింది. భారతీయ, ఇస్లామిక్ శైలుల కలయికతో ఒక కొత్త వాస్తుశైలి వచ్చింది. ఉదాహరణకి కుతుబ్ మినార్, అల్లాయి దర్వాజా, ఇవి మంచి ఉదాహరణలు. భాషల పరంగా చూస్తే పర్షియన్ రాజభాషగా మారింది. దానితో పాటు ఉర్దూ వంటి ప్రాంతీయ భాషలు కూడా అభివృద్ధి చెందాయి. సామాజికంగా సూఫీతత్వం, భక్తి ఉద్యమాలు కూడా ఈ కాలంలో ప్రాచుర్యం పొందాయి. ఇవి సామాన్య ప్రజల జీవితాలను, ఆలోచనలను బాగా ప్రభావితం చేశాయి. పట్టణీకరణ పెరిగింది, కొత్త వృత్తులు ఏర్పడ్డాయి. సుల్తానేట్ పతనం తర్వాత ప్రాంతీయ రాజ్యాలు బలపడ్డాయని సిలబస్ చెబుతోంది. ముఖ్యంగా విజయనగర, బహమనీ రాజ్యాలు. వీటి గురించి ఏం తెలుసుకోవాలి? దక్షిణ భారతదేశంలో ఈ 2 రాజ్యాలు చాలా కాలంపాటు కీలకంగా ఉన్నాయి, రాజకీయంగా, సాంస్కృతికంగా కూడా. విజయనగరం అంటే కృష్ణదేవరాయలు గుర్తొస్తారు. అవును, ముఖ్యంగా కృష్ణదేవరాయల కాలంలో కళలు, సాహిత్యం బాగా బిరిసిల్లాయి. వారి అమర నాయక వ్యవస్థ అంటే సైనిక నాయకులకు భూములివ్వడం, అది పరిపాలనలో ముఖ్యం. అలాగే హంపీలోని కట్టడాలు అద్భుతం. మరి బహమనీలు? బహమనీ సుల్తానులు కూడా దక్కన్లో ఇస్లామిక్ సంస్కృతి వ్యాప్తికి, పరిపాలనకు దోహదపడ్డారు. గుల్బర్గా, బీదర్ వంటి నగరాలు వారి రాజధానులుగా ఉండేవి. అయితే ఈ రెండింటి మధ్య ఎప్పుడూ గొడవలే కదా? అవును, నిరంతరం యుద్ధాలు జరిగాయి, ముఖ్యంగా ఆ రాయచూర్ దోవాబ్ కోసం. ఈ యుద్ధాలు కూడా ముఖ్యమైనవే. వీటి వల్ల 2 రాజ్యాలు చివరికి బలహీనపడ్డాయి కూడా. బెంగాల్, గుజరాత్, మాల్వా వంటి ఇతర ప్రాంతీయ రాజ్యాల గురించి కూడా సిలబస్లో ఉంది. వీటికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి? విజయనగర, బహమనీలతో పోలిస్తే వీటికి కొంచెం తక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చేమో, కాని పూర్తిగా విస్మరించకూడదు. ఎందుకని?
ఎందుకంటే గుజరాత్ వాణిజ్యపరంగా చాలా ముఖ్యమైనది, బెంగాల్ సాహిత్యం పరంగా, మాల్వా వాస్తుశిల్పం పరంగా. అలా ఒక్కో దానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. మొఘలులు రావడానికి ముందు భారతదేశ రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఈ ప్రాంతీయ రాజ్యాల గురించి తెలుసుకోవడం అవసరం. రైట్. ఇక అందరూ ఎక్కువగా ఫోకస్ చేసే టాపిక్ మొఘల్ సామ్రాజ్యం. 1526 నుంచి ప్రభావం 1857 వరకు ఉంది. బాబర్, హుమాయూన్తో మొదలు. అవును, మొదటి పాణిపట్ యుద్ధం 1526, బాబర్ వర్సెస్ ఇబ్రాహీం లోడీ. ఆ యుద్ధంతో మొఘల్ సామ్రాజ్య స్థాపన జరిగింది. కానీ బాబర్కి, హుమాయూన్కి అంత సులువుగా ఏమీ జరగలేదు కదా? అస్సల్లేదు, చాలా సవాళ్లెదుర్కొన్నారు. రాజపుత్రులతో, ఆఫ్ఘాన్లతో పోరాడాల్సొచ్చింది. మధ్యలో హుమాయూన్ని షేర్షా సూరి ఓడించాడు కూడా. అవును, షేర్షా సూరి. సూర్ సామ్రాజ్యం 1540 నుంచి 45, తక్కువ కాలమే అయినా చాలా తక్కువ కాలమే. కాని ఆయన ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణలు అద్భుతం. ముఖ్యంగా భూమి శిస్తు విధానం, ఆ గ్రాండ్ ట్రంక్ రోడ్ లాంటి రహదారులు, నాణేల వ్యవస్థ, రూపయ్య, ఇవి చాలా ప్రభావవంతమైనవి. అక్బర్ కూడా వీటిని కొనసాగించాడంటారు. అవును, కొన్నింటిని అక్బర్ కొనసాగించాడు, మెరుగుపరిచాడు. అక్బర్ గురించి సిలబస్లో చాలా వివరంగా ఉంది. సామ్రాజ్య విస్తరణ, పరిపాలన, రాజపుత్ర విధానం, మత విధానం, మన్సబ్ధారీ వ్యవస్థ. అమ్మో, ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి? నిజమే, అక్బర్ పాలన సుదీర్ఘమైనది, చాలా మార్పులు తీసుకొచ్చింది. అన్ని వివరాలు గుర్తుంచుకోవడం కష్టం. అందుకే కీలకమైన అంశాలపై దృష్టి పెట్టాలి. ఒక 3 కోణాల్లో చూడొచ్చు. అవేంటి? 1. సామ్రాజ్య విస్తరణ, ఏకీకరణ. రాజపుతులతో అతని సంబంధాలెలా ఉండేవి, యుద్ధాలు, సంధులు, ఎలా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఓకే, అదొకటి. 2. పరిపాలనా వ్యవస్థ. ఆ మన్సబ్దారీ వ్యవస్థ అంటే ఏంటి? అది మొఘల్ సైన్యానికి, పరిపాలనకు ఎలా వెన్నుముకగా మారింది. భూమి శిస్తు కోసం తెచ్చిన దహశాల విధానం ఎలా పనిచేసింది. పరిపాలన 2ది. 3ది? 3. అతని మత విధానం. ఆ సులిహ్ ఈ కుల్ అంటే అందరితో శాంతి. అది కేవలం మత సహనమేనా, లేక రాజకీయ వ్యూహమా? ఇబాదత్ ఖానా చర్చలు, దినీ ఇలాహీ, వీటి ప్రాముఖ్యత ఏంటి? ఈ 3 యాంగిల్స్లో అక్బర్ను అర్థం చేసుకుంటే సులభంగా ఉంటుంది. మంచి పద్ధతి. అక్బర్ తర్వాత జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. షాజహాన్ అంటే వెంటనే తాజ్మహల్ గుర్తొస్తోంది. అవును, జహాంగీర్ కాలంలో నూర్జహాన్ ప్రభావం, చిత్రలేఖనానికి ప్రాధాన్యం, ఇవి ముఖ్యం. షాజహాన్ కాలం మొఘల్ వాస్తుశిల్పానికి స్వర్ణయుగం అని చెప్పొచ్చు. తాజ్మహల్, ఎర్రకోట, జామా మసీద్ అన్నీ అప్పుడే కట్టారు. కాని ఖర్చు కూడా ఎక్కువే కదా? ఖచ్చితంగా, భారీ నిర్మాణాల వల్ల ఖజానాపై భారం పడింది అనేది నిజం. ఇక ఔరంగజేబ్ విషయానికొస్తే, ఔరంగజేబ్ అనగానే దక్కన్ యుద్ధాలు, మరాఠాలతో సంఘర్షణ గుర్తొస్తాయి. అవును, అతని కాలంలో సామ్రాజ్యం విస్తీర్ణంలో గరిష్ట స్థాయికి చేరింది. కాని అతని కొన్ని విధానాలు, ముఖ్యంగా మతపరమైన అసహనం, సుదీర్ఘ దక్కన్ యుద్ధాలు, ఇవి సమస్యలు తెచ్చిపెట్టాయి. దాదాపు 25 ఏళ్లు దక్కన్లోనే ఉన్నాడంటారు. అవును, దానివల్ల ఉత్తర భారతదేశంపై పట్టు తగ్గింది, మరాఠాల శక్తి పెరిగింది. ఇంకో ముఖ్యమైన సమస్య జాగీర్దారీ సంక్షోభం. అంటే అధికారులకు జీతాల బదులు ఇచ్చే జాగీర్లు, భూములు సరిపోకపోవడం, ఉన్న జాగీర్ల కన్నా ఎక్కువ మంది అధికారులుండటం. ఇది పరిపాలనను దెబ్బతీసింది, ప్రభుల్లో అసంతృప్తిని పెంచింది. ఇవన్నీ సామ్రాజ్య పతనానికి దోహదపడ్డాయి. అంటే మొఘలుల పతనానికి ఔరంగజేబ్ విధానాలే ప్రధాన కారణమా, లేక ఇంకా ఉన్నాయా? అయితే అది ఒక ముఖ్య కారణం, కానీ ఏకైక కారణం కాదు. వారసత్వ యుద్ధాలు కూడా ఒక సమస్య. అవును, అన్నదమ్ముల మధ్య గొడవలు. అలాగే ఔరంగజేబ్ తర్వాత వచ్చిన బలహీనమైన వారసులు, ప్రాంతీయ శక్తుల పెరుగుదల, ముఖ్యంగా మరాఠాలు, సిక్కులు, జాట్లు. బయటినుంచి దాడులు కూడా జరిగాయి కదా? అవును, నాదిర్ షా, అహ్మద్ షా అబ్దాలీ దాడులు మొఘల్ ఖజానాను, ప్రతిష్టను బాగా దెబ్బతీశాయి. ఆర్థిక వ్యవస్థ క్షీణించడం, ఇవన్నీ కలిసి మొఘల్ సామ్రాజ్యాన్ని బలహీనపరిచాయి. 18వ శతాబ్దం వచ్చేసరికి ఢిల్లీ చక్రవర్తి అధికారం నామమాత్రంగా మారింది. మరాఠాల గురించి సిలబస్లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. శివాజీ, పేష్వాలు. అవును మరి, మొఘల్ సామ్రాజ్య క్షీణతతో పాటే మరాఠా శక్తి ఉద్భవించింది. శివాజీ స్థాపించిన స్వరాజ్యం, అతని పరిపాలనా విధానాలు, అష్టప్రధాన్ లాంటివి, అతని గెరిల్లా యుద్ధతంత్రం, ఇవన్నీ చాలా ముఖ్యమైనవే. తరువాత పేష్వాలు వచ్చారు. అవును,
పేష్వాల కాలంలో మరాఠా సామ్రాజ్యం బాగా విస్తరించింది. ఉత్తరాన పంజాబ్ వరకు, తూర్పున బెంగాల్ వరకు వెళ్లారు. మొఘలులకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగారు. కానీ మూడవ పానిపట్ యుద్ధంలో ఓడిపోయారు కదా. అవును. 1761 అహ్మద్ షా అబ్దాలీతో జరిగిన ఆ యుద్ధంలో ఓటమి వారి ప్రాబల్యాన్ని బాగా తగ్గించింది. ఆ యుద్ధం యొక్క కారణాలు, ఫలితాలు పరీక్షలకు చాలా కీలకం. సరే, ఇవన్నీ రాజకీయ సైనిక విషయాలు. మొత్తం మధ్యయుగమంతటా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు కూడా ఉన్నాయి కదా. భక్తి, సూఫీ ఉద్యమాలు వంటివి. ఖచ్చితంగా. రాజకీయ చరిత్రతో పాటు వీటిని కూడా సమాంతరంగా అధ్యయనం చేయాలి. లేకపోతే ఆ కాలం పూర్తి చిత్రం మనకు అర్థం కాదు. భక్తి ఉద్యమం గురించి చెప్పండి. భక్తి ఉద్యమంలో కబీర్, గురునానక్, మేరాబాయి, చైతన్య మహాప్రభు, అలాగే దక్షిణాదిన శంకరాచార్య, రామానుజాచార్య, బసవన్న వంటివారు ఉన్నారు. వీరు కుల వ్యవస్థను, కర్మకాండలను ప్రశ్నించారు. భగవంతుడిపై వ్యక్తిగత భక్తికి ప్రాధాన్యతనిచ్చారు. ఇదొక రకంగా సామాజిక సంస్కరణకు కూడా దోహదపడింది. సూఫీ ఉద్యమాలు. అలాగే సూఫీ తత్వవేత్తలు, ముఖ్యంగా చిష్తీ, సుహ్రవర్దీ శాఖలవారు మత సామరస్యాన్ని బోధించారు. వారి దర్గాలు ప్రజలను బాగా ఆకర్షించాయి. ఇవి ఆనాటి సమాజంపై, సంస్కృతిపై గాఢమైన ముద్ర వేశాయి. ఇక ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే సిలబస్లో గ్రామాలు, పట్టణాలు, వాణిజ్యం, చేతివృత్తులు వీటి గురించి ఉంది. వీటిని ఎలా చదవాలి? పరీక్షల కోసం కొన్ని కీలక అంశాలపై దృష్టి పెట్టాలి. గ్రామీణ సమాజం ఎలా ఉండేది? భూమి యాజమాన్య హక్కులు ఎలా ఉండేవి? ప్రధాన పంటలేంటి? పట్టణాలు ఎలా అభివృద్ధి చెందాయి? ఏ వృత్తుల వారుండేవారు? వాణిజ్యం గురించి. అంతర్గత వాణిజ్యం, విదేశీ వాణిజ్యం ఎలా జరిగేది? ఏ వస్తువులు ఎగుమతి, దిగుమతి అయ్యేవి? ముఖ్యమైన రేవు పట్టణాలు ఏవి? యూరోపియన్ కంపెనీల రాక భారతీయ వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపింది? ముఖ్యంగా మొఘలుల కాలంలో వాణిజ్యం, పట్టణీకరణ బాగా పెరిగాయి. ఆ వివరాలు తెలుసుకోవాలి. 18వ శతాబ్దంలో మార్పులు వచ్చాయా? అవును. 18వ శతాబ్దంలో ఆర్థిక పరిస్థితి ఎలా మారుతూ వచ్చిందో గమనించాలి. రాజకీయ అస్థిరత దానిపై ఎలా ప్రభావం చూపిందో చూడాలి. దీన్ని పెద్ద చిత్రంలో చూస్తే ఈ ఆర్థిక, సామాజిక నిర్మాణమే తరువాత బ్రిటిష్ పాలనకు పునాదిగా ఎలా ఉపయోగపడిందో లేదా మారిందో అర్థం చేసుకోవచ్చు. అంటే చాలా విషయాలున్నాయి. మొత్తానికి ఈ సిలబస్ను చూస్తే రాజవంశాలు, యుద్ధాలతో పాటు పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, సమాజం, సంస్కృతి వీటన్నింటిపై కూడా గట్టిపట్టు సాధించాలన్నమాట. అవును. పరీక్షల కోసం కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ను మళ్లీ గుర్తు చేస్తున్నాను, చూడండి. చెప్పండి. 1. పరిపాలనా వ్యవస్థలు. ఇక్తా, మన్సబ్దారీ, అమరనాయక, చోడుల గ్రామ పరిపాలన, భూమిశిస్తు విధానాలు, షేర్షా, అక్బర్ ఇవి చాలా ముఖ్యం. ఓకే. 2. ఆర్థిక అంశాలు. వాణిజ్య మార్గాలు, ముఖ్యమైన రేవు పట్టణాలు, వ్యవసాయం, నాణేల వ్యవస్థ, పట్టణీకరణ. రైట్. 3. సాంస్కృతిక అంశాలు. వాస్తుశిల్పం అంటే టెంపుల్స్, మాస్కులు, కోటలు, సమాధులు, వాటి స్టైల్, ముఖ్యమైన కట్టడాలు. అలాగే చిత్రలేఖనం, ముఖ్యంగా మొఘల్ సూక్ష్మ చిత్రాలు. సాహిత్యం, సంస్కృతం, పర్షియన్, ప్రాంతీయ భాషల్లో వచ్చిన ముఖ్య గ్రంథాలు, కవులు. భక్తి, సూఫీ ఉద్యమాలు. సరే. 4. కీలక యుద్ధాలు. తరైన్, పానిపట్ 3 యుద్ధాలు, తళ్ళికోట లాంటివి. ఎందుకు జరిగాయి? వాటి ఫలితాలేంటి? 5. 5. బహుశా చాలా ఉపయోగపడేది మ్యాపింగ్. ముఖ్యమైన రాజధానులు, చారిత్రక ప్రదేశాలు, వాణిజ్య కేంద్రాలను మ్యాప్లో గుర్తించుకోవడం వల్ల విషయాలు బాగా గుర్తుంటాయి. వాటి మధ్య సంబంధం కూడా తెలుస్తుంది. అంటే కేవలం వాస్తవాలు, పేర్లు గుర్తుంచుకుంటే సరిపోదు. వాటి మధ్య ఉన్న కనెక్షన్, అవి జరిగిన కాలం, వాటి ప్రభావం వీటన్నిటినీ విశ్లేషించగలగాలి. ఖచ్చితంగా. అదే అనాలిసిస్ అంటే. అయితే ఇదంతా అర్థమేమిటి? ఈ మొత్తం విశ్లేషణ ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? దీని సారాంశమేంటి? మనం నేర్చుకోవాల్సిందేమిటంటే, మధ్యయుగ భారతదేశ చరిత్ర అంటే కేవలం రాజుల కథలు, యుద్ధాలు కాదు. అది పరిపాలనా వ్యవస్థల పరిణామం, విభిన్న సంస్కృతుల కలయిక, ఆర్థిక మార్పులు, సామాజిక ఉద్యమాల కథ. ఈ సిలబస్ విశ్లేషణ అనేది ఒక రోడ్ మ్యాప్ లాంటిదనుకోండి. ఒక గైడ్ లాగా. అవును. ఇది ఏ అంశాలు ముఖ్యమైనవో వాటిని ఎలా అనుసంధానం చేసుకోవాలో సూచిస్తుంది. ఇది కేవలం పైపైనే చెప్పడమే. ఇంకా లోతుగా అధ్యయనం చేయడానికి ఇదొక మంచి ప్రారంభ స్థానం. బాగా చెప్పారు. ముగించే ముందు శ్రోతల ఆలోచనల కోసం ఒక ప్రశ్న వదులుదామా? తప్పకుండా. సరే.
ఈ సుదీర్ఘ మధ్యయుగ కాలంలో అభివృద్ధి చెందిన పరిపాలనా పద్ధతులు కానివ్వండి, ఆర్థిక నిర్మాణాలు, సామాజిక సంప్రదాయాలు కానివ్వండి, ఇవి తరువాతి కాలంలో ముఖ్యంగా బ్రిటిష్ పాలన కింద భారతదేశాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి, ఏవి కొనసాగాయి, ఏవి పూర్తిగా మారిపోయాయి, దీని గురించి ఆలోచిస్తూ ఉండండి.